హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. నేను మీ అపర్ణ. ఈ ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్ర జంట అండ్ దుబాయ్ ఇంట. నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే నా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ మీకు చూద్దాం అనిపించింది. నా వెడ్డింగ్ శారీస్ అన్ని కూడా నాకు చాలా స్పెషల్. ఎందుకు అంత స్పెషల్ అంటే నేను పర్సనల్ గా వెళ్ళి ప్రతి శారీ చూసుకొని ఒక ప్లాన్ వేసుకొని ఈ కలర్ అయితే బాగుంటుంది, ఈ కలర్ ఉండాలి అని చెప్పి ఏ కలర్ రిపీట్ అవ్వకుండా మోస్ట్లీ అండ్ బడ్జెట్ లో కొనుక్కొని దానికి మళ్ళీ నేను కొన్ని థింగ్స్ యాడ్ చేసి అండ్ చిన్న చిన్నవి నేను కూడా డిజైన్ చేసుకొని ఆ టైలర్స్ బుర్ర తినేసి మరి నేను డిజైన్ చేయించుకున్నాను అన్ని కూడా. సో అవన్నీ మీకు అసలు ఎలా తీసుకున్నాను, ఇది సెలెక్షన్ ఎలా జరిగింది, ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేయాలి? నాకు చాలా ఫేవరెట్ నా హల్దీ డ్రెస్ తో స్టార్ట్ చేస్తాను. హల్దీ వచ్చి మోస్ట్లీ ఎల్లో ప్రిఫర్ చేస్తారు కదా హల్దీకి. నేనేంటి అంటే అందరూ ఎల్లో కామన్ గా ప్రిఫర్ చేస్తారు. నేను కొంచెం యూనిక్ గా అనిపించాలి అన్నట్టుగా నేను ఏం చేశానంటే మీషో నుంచి ఒక శారీ పర్చేస్ చేశాను అండర్ బడ్జెట్. దాన్ని నేను లెహంగా లాగా అంటే గాగ్రా లాగా కన్వర్ట్ చేపించాను. అది ఎలా ఆ ప్రొడక్ట్ ఏంటనేది నేను ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇదొచ్చి నా హల్దీ డ్రెస్. నా హల్దీ డ్రెస్ కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు కూడా చాలా నచ్చింది నిజంగా ఈ వైట్ డ్రెస్. అందరూ యెల్లో ప్రిఫర్ చేస్తారు. అంటే వచ్చిన వాళ్ళు రిలేటివ్స్, గెస్ట్‌లు అందరూ యెల్లో ప్రిఫర్ చేస్తారు కదా! మనము యెల్లోలా ఉంటే పెళ్లికూతురు లుక్ సెపరేట్‌గా ఉండదు కదా! యూనిక్‌గా. అందుకని నేను వైట్ చూజ్ చేసుకున్నాను. వైట్ పైన ఇలా యెల్లో ఫ్లవర్స్ లాగా వచ్చాయి. ఇది సారీ అన్నమాట. టిష్యూ సారీ లాంటిది. మీషోలో మనకి అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి లింక్ నేను మెన్షన్ చేస్తాను చూడండి. సో దీన్ని ఇలా నేను గాగ్రా లాగా కన్వర్ట్ చేపించాను. సో దీనికి ఈ గాగ్రాకి బ్లౌజ్ మళ్ళీ సేమ్ శారీలో పీస్ ని నేను బ్లౌజ్ గా కన్వర్ట్ చేపించాను. దీనికి బ్లౌజ్ వచ్చి పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. పఫ్ హ్యాండ్స్ అండ్ వెనకాల డ్రాప్ నెక్ అండ్ ఈ థ్రెడ్స్ పెట్టించాను. నాకు బ్లౌజెస్ కి వెనకాల ఇలా థ్రెడ్స్ వస్తే చాలా ఇష్టం. అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇది దీనికి హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్ని బొట్టు చేతులు అంటాం కదా! సో అలా పఫ్ హ్యాండ్స్. దానికి ఈ పఫ్ ఇంతకు ముందు మనకి చూడండి ఓల్డ్ మూవీస్ లో ఇలా వచ్చేది. ఇప్పుడు చాలా తక్కువ మంది పెట్టించుకుంటున్నారు ఇలా. ఈ చిన్ని పఫ్ కి మళ్ళీ ఇక్కడ ఇలా ఎగిరినట్టుగా చిన్న చిన్న వింగ్ లాగా. సో అలా పెట్టించాను నేను. సో ఇది ఇలా దీనికి యెల్లో కలర్ చున్నీ లాంటిది తీసుకున్నాను. దాన్ని దీనికి సెట్ చేశాను. ఆ పిక్ నేను ఆహ్, వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇదైతే నాకు చాలా ఫేవరెట్. నాకు పర్సనల్‌గా నేను ఫస్ట్ వెడ్డింగ్ అని అనుకోగానే నా మైండ్‌లోకొచ్చింది హల్దీ ఔట్‌ఫిట్. నేను ఫస్ట్ కుట్టించినది అండ్ డిజైన్ చేసింది కూడా ఇదే. సో ఇది చాలా స్పెషల్. అంటే నేను అరౌండ్ మ్యారేజ్‌కి ఒక 2 మంత్స్ ముందే దీన్ని సెట్ చేసేసాననమాట. అంత ఎర్లీగా ఇది కుట్టించాను. సో ఇది ఫస్ట్ డ్రెస్, ఫస్ట్ ఔట్‌ఫిట్. ఇది హల్దీ ఔట్‌ఫిట్. నెక్స్ట్ వచ్చి పెళ్లి కూతుర్ని చేసిన ఔట్‌ఫిట్ చూద్దాం. వచ్చేసేయండి. నెక్స్ట్ ఇదొచ్చి నా పెళ్లి కూతురు శారీ. మాకు మా సైడ్ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మోస్ట్‌లీ వైట్ శారీ కంపల్సరీ. బట్ దానికి మనం బోర్డర్ వేరే ఏ కలర్ అయినా కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. సో ఈ వైట్ శారీ తీసుకున్నాం. ఈ వైట్ శారీకి మోస్ట్‌లీ మెరూన్, గ్రీన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. నేనేంటంటే ఫస్ట్ గోల్డ్ శారీ తీసుకుందామని అనుకున్నాను. బట్ గోల్డ్ శారీ మొత్తం గోల్డ్ బ్లౌజ్, గోల్డ్ శారీ అనేసరికి అది మెయిన్ బ్రైడ్ లుక్ వచ్చేస్తుంది. సో లేదు ఈ పింక్ దాని తర్వాత ఈ బోర్డర్ అదంతా నాకు చాలా నచ్చింది. సో నేను ఈ శారీ తీసుకున్నాను. ఇదొచ్చి చాలా స్మూత్ గా ఉంటది శారీ. ఆహ్, చూడండి ఈ శారీ ఇది. సో ఈ శారీకి మనకి బోర్డర్ మెయిన్ నాకు నచ్చి తీసుకున్నది ఏంటి అంటే ఇందులో బోర్డర్, పింక్ బోర్డర్. ఇది కట్టుకోగానే భలే లుక్ వచ్చేసింది. నేను అనుకున్నాను సింపుల్ గా అనిపిస్తదేమో శారీ అని. బట్ చాలా బా అనిపించింది. ఈ శారీకి కుచ్చులు కూడా శారీకే వచ్చాయి. సో ఈ శారీకి వచ్చినవి అలానే ఉంచేసాను. నేనేం దీన్ని ఎక్స్‌ట్రా ఏం చేయలేదు. దీనిపైన బ్లౌజ్ నేను ఒక మోడల్ అనుకున్నాను. ఇది ఓల్డ్ మూవీస్‌లో మోడల్ లాంటిది పఫ్ హ్యాండ్స్. నేను పఫ్ హ్యాండ్స్‌కి అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు. బట్ పెళ్లి కూతురు అనేసరికి నాకు ఒక ట్రెడిషనల్ వైబ్ కావాలి. సో, ఆ ట్రెడిషనల్ వైబ్ కోసం నేను ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించాను. సో, ఇక్కడ పఫ్ వస్తుంది. పఫ్ కూడా చూడండి చాలా క్లియర్‌గా ఉంది. సో, ఇది పఫ్ హ్యాండ్స్. ఈ పఫ్ హ్యాండ్స్‌కి నేను ఈ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాననమాట. బీడ్స్ నేను బయట తీసుకున్నాను. బయట అరౌండ్ నాకు 100 పీసెస్ 150 అలా పడింది. సో, నేను నాకు పర్సనల్‌గా డిజైనింగ్ ఏదైనా నేను సొంతంగా డిజైన్ చేసుకున్నది అంటే నాకు చాలా నచ్చుతుంది. అండ్ అది వేసుకున్నప్పుడు నేను మంచి ఫీల్ అవుతాననమాట. చిన్నదైనా కూడా. అండ్ ఇంకొకటి మనకి బడ్జెట్‌లో కావాలి.
సో ఇది నేను పర్ల్స్ లాంటిది నేను బయట తీసుకున్నాను. బయట తీసుకొని దానికి ఇలా స్టిచ్ చేసుకున్నాననమాట బ్లౌజ్‌కి. సో ఇది నా పెళ్లి కూతురు అవుట్‌ఫిట్. ఇక్కడ స్లీవ్స్ దగ్గర మనకి పఫ్ వస్తుంది కదా! పఫ్ ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక పెద్ద బీడ్ వేశాను. మిగతావన్నీ కూడా చిన్న బీడ్స్ వేశాను. సో ఇది పెళ్లి కూతురు అవుట్‌ఫిట్. దీనికి మళ్ళీ వెనకాల బ్లౌజ్ వెనకాల ఇలా రౌండ్ నెక్ పెట్టించి అఫ్‌కోర్స్ ఐ సెడ్ నో. నాకు ఈ కుచ్చులంటే ఒక సెంటిమెంట్. సో, కుచ్చులు వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను. ఐ మీన్ డిజైన్ చేపించుకున్నాను. నేను యూజువల్‌గా యూట్యూబ్ చూసి కొన్ని చిన్న చిన్నవి స్టిచ్ చేస్తాను. బట్ మ్యారేజ్‌కి సంబంధించినవి మనం ఛాన్స్ తీసుకోలేం కదా! సో, నేను బయటే కుట్టించుకున్నాను. ఈ కాకినాడలోనే కుట్టించాను. అఫ్‌కోర్స్ మాది కాకినాడ. సో, కాకినాడలోనే అన్నీ స్టిచ్ చేపించుకున్నాను. ఆహ్, ఇది నా పెళ్లి కూతురు అవుట్‌ఫిట్. నెక్స్ట్ వచ్చి ఇది నా ప్రధానం శారీ. అంటే ఫస్ట్ వెడ్డింగ్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఒక శారీతో కూర్చుంటాం గదా! అది ఇది. ప్రధానం శారీ. ఇది కూడా పింక్ బోర్డర్‌తోనే వచ్చింది. బట్ అది వేరే పింక్. అది కొంచెం డార్క్ పింక్. ఇది బ్రైట్ పింక్ వస్తది. బ్రైట్ పింక్‌కి గ్రీన్ కలర్ శారీకి బ్రైట్ పింక్ బోర్డర్ అన్నమాట. ఇది కూడా చాలా బావుంటుంది శారీ. కలర్ కాంబినేషన్ నేనసలు మెయిన్ తీసుకున్నది ఏంటి అంటే కలర్ కాంబినేషన్ కోసమే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ ఏంటి అంటే బోర్డర్ అయితే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. బోర్డర్‌లోనే మెయిన్ నాకు చాలా నచ్చింది. మిగతా అంతా ఈ కింద పెద్ద బోర్డర్ పైనొచ్చి మనకిలా చిన్న బోర్డర్ లాగా వచ్చింది. సో, ఇది బోర్డరు. అండ్ ఇదంతా పళ్ళు. పళ్ళు తర్వాత మనకి మెయిన్ శారీ ఇది. గ్రీన్ శారీ వచ్చింది. ఇది రేడియం గ్రీన్ లాంటిదనమాట. రేడియం గ్రీన్‌కి పింక్ కాంబినేషన్‌లో వచ్చిందిది. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. నాకు పర్సనల్‌గా చెప్పాను కదా! స్టిచ్చింగ్ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. సో, నేనే ఓన్‌గా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఎలా స్టిచ్ చేసుకున్నానని మీకొక వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. నా దగ్గర ఆల్రెడీ ఈ ఈ ఈ రింగ్స్ లాంటివున్నాయి. సో, ఆ రింగ్స్‌కి ఒక బీడ్ యాడ్ చేసి దానికి చిన్ని చిన్ని క్యూబ్ అంటే షుగర్ బీడ్స్ ఉంటాయి కదా! అవి యాడ్ చేసి థ్రెడ్‌ని ఇలా ఇలా కట్ చేసి ఇలా పెట్టాననమాట. ఇది నాకు చాలా టైం పట్టింది. నేను ఫస్ట్ టైమ్ ఇదే చేశాను. సో, అనిపిచ్చింది. మన డ్రెస్‌లు మనమే డిజైన్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు చెప్పాలంటే. దానం శారీ. ఆహ్, మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ, కట్టుకుంటే మాత్రం చాలా బావుంది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ శారీకి కూడా. అసలెక్కడ చేసావు? వెడ్డింగ్ వెడ్డింగ్ షాపింగ్ అసలెక్కడ చేసావు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వచ్చాయి. దీనికి పింక్ బోర్డరు అండ్ అలాగే ఇది చూసారా? ఇది నేనే కుట్టుకున్నానని చెప్పాను కదా! ఇవి హ్యాంగింగ్స్ అంటే పళ్ళుకొస్తాయి. దీనికి బ్లౌజ్ ఏంటి అంటే, బ్లౌజు నేను వర్క్ చేపిచ్చాను దీనికి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే స్లీవ్స్ ఇలా వస్తాయి. దీనికి ఇది హాఫ్ పట్టు పీస్ తీసుకొని దాని పైన వర్క్ చేశారు. బట్ నాకేంటి అంటే మధ్యలో ఇలా పట్టు క్లాతొచ్చి ఇలా రావాలి అని ఒకటుండేది. నాకు ప్రతి అవుట్‌ఫిట్‌కి కూడా ఫస్ట్ ఒక మ్యాప్ ఏసుకునేదాన్ని. సో, దాని ప్రకారమే వెళ్లి చెక్ చేసేదాన్ని. నేను అరౌండ్ ఒక 7, 8 మగ్గం వర్క్స్ చేసే ఈ ప్లేసెస్‌లో చెక్ చేశాను. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఏంటి అని. సో, ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేయాలని కాదు. బట్ నేను పర్సనల్‌గా మ్యారేజ్ అనేది చాలా స్పెషల్ థింగ్ కదా మనకి. మళ్ళీ మళ్ళీ మ్యారేజ్‌కి సంబంధించిన అవుట్‌ఫిట్స్ చూసుకున్నప్పుడు అరే! మనం అప్పుడు ఇంత కష్టపడి చేపించుకున్నామే అని కొన్ని మెమోరీస్ ఉండాలి అని నాకనిపిస్తది. సో, దాని ప్రకారం నేనేం చేశానంటే ఒక 4, 5 బొటిక్స్ చూసాను. ఎక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ చూసాను. అవన్నీ చూసి ఓకే. ఇక్కడ బావుంది అనుకున్న దగ్గర నేను వర్క్ చేపించుకున్నాను. అండ్ దట్ టూ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బడ్జెట్‌లో అయిపోవాలి. నాకు పర్సనల్‌గా క్లాతింగ్‌కి ఎక్కువ మనీ పెట్టాలి అనిపించదు. ఎందుకంటే మనం అంత ఎక్కువ పెట్టినా ఎన్ని సార్లు మళ్ళీ దాన్ని వేసుకుంటాం అనే దాని పైన కూడా ఆలోచిస్తాను. సో, ఊరికే పెట్టకూడదు. అవసరమైతే పెట్టాలి అన్న థాట్‌లో ఉంటాను. సో, ఇదేంటి అంటే మన పట్టు శారీలోనే యూజువల్‌గా మనకి వర్క్ చేసినప్పుడు శారీలో క్లాత్ యూజ్ చేయరు. దానికి అంటే డిజైనింగ్‌కి అంత హ్మ్, ఫేవర్‌గా ఉండదు క్లాత్ అని చెప్పి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వాళ్ళు దాని పైన చేస్తారు. నేనేం చెప్పానంటే ఇదొక డిజైన్‌లో కంప్యూటర్ వర్క్. ఇదొక డిజైన్‌లో వర్క్. సో, ఈ 2 కలిపి మధ్యలో ఈ ఈ పట్టు క్లాత్ వచ్చేలాగా వేయమని చెప్పాను. అండ్ ఇది చాలా కష్టమండి. అసలు అవ్వదు. మీరలా చెప్తున్నారు అన్నారు కానీ, బట్ చాలా ఓపికగా చేసిచ్చారు నాకు. ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. వర్క్ కూడా చూడగానే నాకు చేపిచ్చినవి తీసుకెళ్ళడానికనెళ్ళినప్పుడు, అబ్బా! ఏంటి నా బ్లౌజేనా ఇంత బా వచ్చింది అనిపించింది. సో, ఇట్స్ నైస్. చాలా బావుంది. దీనికి నేను ఈ బీడ్స్ కొన్ని వేశాననమాట. యాక్చువల్‌గా బీడ్స్ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని దానికి మళ్ళీ నేను షుగర్ బీడ్స్ యాడ్ చేశాను. షుగర్ బీడ్స్ యాడ్ చేసి కొంచెం దానికి లెంత్ వచ్చేలాగా.
అరేంజ్ చేసి ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్. అండ్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది లైక్ ఫ్లవర్ పాట్స్ లాంటి డిజైన్. ఇది కూడా బాగున్నాయి. నేను ఇంకా హ్యాంగింగ్స్ కుట్టుకోవాల్సిన పని లేకపోయింది. సో ఇది యాక్చువల్లీ మగ్గం వర్క్ చేపిద్దాం అనుకున్నాను. బట్ నేను పర్సనల్‌గా మగ్గం వర్క్‌కి అంత పెద్ద ఫ్యాన్ కాదు. అంత కంఫర్ట్‌గా కూడా ఫీల్ అవ్వను నేను. సో థ్రెడ్ వర్క్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ లుక్ కూడా బాగుంది అనిపించింది. సో నేను థ్రెడ్ వర్కే చేపిచ్చాను. పింక్ బ్లౌజ్ పైన అంతా గ్రీన్, ఏదైతే నా శారీలో వచ్చిన గ్రీన్ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ చేపిచ్చాను. థ్రెడ్ వర్క్ కూడా ఏమాత్రం తక్కువ కాదండి. బా కనిపించింది. కొంచెం బడ్జెట్‌లో అయిపోవాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇది నా మెయిన్ పెళ్లి శారీ అన్నట్టు. అంటే ఫస్ట్ ప్రధానం శారీ అన్నట్టు. ప్రధానంలో మనకి అత్తయ్య గారు వాళ్ళు పెడతారు కదా! ఆ శారీ ఇది. సో దీనికి నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది సెకండ్ శారీ. ఇంకా థర్డ్ శారీ. ఇది చాలా స్పెషల్. చాలా స్పెషల్. ఎందుకంటే పెళ్లి మొత్తం దీంట్లోనే జరుగుతుంది. లైక్ తాళి కట్టడం, ఇవన్నీ కూడా. ఇది హ్మ్, మా సైడ్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. బట్ మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ వైట్ ప్రిఫర్ చేయాలంట. సో మాకేంటి పెళ్లి కూతురిని చేసినప్పుడు వైట్. కాకినాడ, విజయవాడ కొన్ని చిన్న థింగ్స్ వస్తాయి గదా! సో నేను వైట్ కాంబినేషన్‌లో తీసుకున్నాను శారీ. మా అత్తయ్య ముందే చెప్పారనమాట. వైట్‌లో తీసుకోమ్మా ఏదైనా సరే అని చెప్పి. సో అందుకని వైట్ ప్రిఫర్ చేశాను. ఈ వైట్ శారీస్‌లో కూడా ప్యూర్ గోల్డ్ బ్లౌజ్ అలా సెట్ చేద్దామని చాలా చూసాను. బట్ నాకెందుకో గోల్డ్ అందరూ కామన్‌గా కట్టేస్తున్నారు కదా! సో వై నాట్ బోర్డర్‌తో తీసుకోవడంలో ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచించాను. బట్ వైట్‌కి రెడ్ బోర్డర్ వస్తుంది. గ్రీన్ బోర్డర్ వస్తుంది. యాస్ ఐ సెడ్ ఎర్లియర్, అంటే పెళ్లి కూతుర్ని చేసిన శారీకి చూపించినట్టు దానికి ఆల్రెడీ పింక్ తీసేసుకున్నాను. బట్ ఇదేంటంటే గోల్డ్ షేడ్ వచ్చేలాగా తీసుకున్నాను శారీ. అండ్ విత్ డార్క్ మెరూన్ బోర్డర్‌తో దీనికొచ్చి బోర్డర్, కింద బోర్డర్ పెద్దదొచ్చింది. అండ్ పైన బోర్డర్ చిన్నదొచ్చింది. శారీ అంతా ఇది పళ్ళు. అండ్ శారీ అంతా కూడా వైట్ మీద గోల్డ్ హ్మ్, బ్రొకెట్ డిజైన్ వచ్చింది. ఇది ఇది ఇలా. సో వైట్ మీద గోల్డ్ బ్రొకెట్ డిజైన్ రావడం వల్ల ఇదేంటంటే గోల్డ్ కలర్ లాగా కనిపించింది శారీ. దీనికి ఇది పళ్ళు అన్నమాట. సింగిల్ పీస్ ఇలా నేను పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 12 వస్తాయి మనకి ప్యాకెట్‌కి. ప్యాకెట్‌కి 12 వస్తాయి. సో ఈ 12 కలిపి మనకి అరౌండ్ 100 లోపులోనే వచ్చింది నాకు. దాన్ని తీసుకొని నేను దీనికి ఇలా స్టిచ్ చేసుకున్నాను నేనే. సో అలా స్టిచ్ చేసినప్పుడు మనకి లుక్ అనిపించిందన్నమాట. దీనికి యూజువల్‌గా గోల్డ్ అయితే బావుంటుందనిపించింది. కానీ మనం కట్టుకున్న తర్వాత పళ్ళు ఈ గోల్డ్ కలర్ దాని పైన కనిపిస్తుంది కదా! సో మెరూన్ ప్రిఫర్ చేశాను నేను. ఈ ఈ మెయిన్ వెడ్డింగ్ శారీ. దీనికి బ్లౌజ్ మెరూన్ బోర్డర్ వచ్చింది కదా! ఇది దాని పైన బ్లౌజ్ అన్నమాట. ఇదైతే ఆల్ టైమ్ ఫేవరైట్. నాకు కాదు, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు నాకు. అసలు ఈ వర్క్ చాలా బావుందని. ఇది యాక్చువల్‌గా థ్రెడ్ వర్కే. కానీ నాకు స్టిచ్ చేసిన అక్క ఏం చెప్పారంటే, ఇది థ్రెడ్ వర్కే కానీ చూడడానికి మనకి మగ్గం వర్క్ లాగా కనిపిస్తది ఈ డిజైన్ అని చెప్పి తనే సజెస్ట్ చేశారు నాకు. అయితే తను ఈ వర్క్ సజెస్ట్ చేశారు. నేనేంటంటే మన క్రియేటివిటీ యూజ్ చేసి దీనిపైన ఈ పట్టు క్లాత్, అంటే శారీలోదే పట్టు క్లాత్ యాడ్ చేయమని చెప్పాను. అది ఈ పట్టు క్లాత్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వర్క్ పట్టు క్లాత్ పైన వచ్చినప్పుడు ఇది కొంచెం ష్రింక్ అయినట్టు అనిపిస్తది అని చెప్పన్నారు. బట్ పర్లేదు, నాకు అలానే కావాలి అని చెప్పి పట్టు వేయించుకున్నాను. సో చాలా వచ్చింది. ఫస్ట్ ఇది వేసుకోగానే నాకు హ్యాండ్స్ దగ్గర కొంచెం టైట్‌గా అనిపించినట్టు అనిపించింది వర్క్ చేపించుకొని తెచ్చుకోగానే. మళ్ళీ అక్క దగ్గరికి పట్టుకెళ్ళాను. తీసుకెళ్ళి "అక్క ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చూడడానికి ఇదేమో మడత పడినట్టు వస్తుంది" అలా అంటే, "లేదురా నేను చెప్పాను కదా!" అని చెప్పన్నారు. బట్ మొత్తానికి సెట్ చేసి అయితే ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఏం చేశారో తెలీదు గానీ సెట్ చేసి ఇచ్చారు. బట్ వేసుకున్నప్పుడు చాలా బావుంది. అండ్ ఒక పర్ఫెక్ట్ బ్రైడల్ లుక్ అయితే వచ్చింది. హ్మ్. దీనికి మళ్ళీ నేను యాజ్ యూజువల్ చెప్పాను కదా! ఈ బీడ్స్ నేను బయట పర్చేస్ చేశాను. ఇందాక వేరే శారీలో చూపించాను చూడండి. ఆ వైట్ పర్ల్స్ లాంటిదే మళ్ళీ దానిలో మెరూన్ పర్ల్స్ యాడ్ చేశాను. మెరూన్ స్టోన్స్ లాంటిది యాడ్ చేసి ఇవి నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఓవరాల్‌గా ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. దీనికి వెనకాల డిజైన్ నెక్ ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది. నేనెందుకు మగ్గం వర్క్ ప్రిఫర్ చేయను అంటే, మగ్గం వర్క్ మనం ఎంత బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా! సో నాకెందుకో జుట్టు లాగేస్తున్నట్టు అలా అనిపిస్తది. ఇది ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంది నాకు. అఫ్‌కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది. నాకిలా ఇష్టం. బట్ మీకు చాలా మంది మగ్గం వర్క్‌ని చాలా ఇష్టపడే వాళ్ళున్నారు. అఫ్‌కోర్స్ బావుంటుంది కూడా. బట్ నా ఒపీనియన్ ఇది. సో ఇది పెళ్లి మెయిన్ వెడ్డింగ్ శారీ పైన బ్లౌజ్ అన్నమాట.
నా వెడ్డింగ్ శారీస్‌లో నెక్స్ట్ శారీ ఇది రిసెప్షన్ శారీ నాది. యూజువల్‌గా నేను రిసెప్షన్ మాకు మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే విజయవాడలోనూ జరిగింది. అండ్ మా ఇంటి దగ్గర కాకినాడలో కూడా జరిగింది. ఎందుకలా అంటే మనకి మ్యారేజ్ నైట్ 12కి ముహూర్తం వచ్చింది. సో, ఈవినింగ్ డిన్నర్, రిసెప్షన్ ఒకేసారి జరిగాయి. తర్వాత మ్యారేజ్ అంతా సెట్ అంతా మళ్ళీ స్టార్ట్ అయింది. సో, ఆ వెడ్డింగ్ టైమ్‌లో ఒక రిసెప్షన్. నెక్స్ట్ మా ఇంటికొచ్చాక కాకినాడలో మళ్ళీ నేను ఇంకొక రిసెప్షన్ జరిగింది. సో, ఇక్కడ కాకినాడలో రిసెప్షన్‌కి నేను కట్టుకున్న శారీ వచ్చి ఇప్పటి వరకు మెరూన్, వైట్, పింక్ ఇవన్నీ అయిపోయాయి కదా! ఇంకా బ్లూ కలర్ నేనసలు యూజ్ చేయలేదు. ఇది నా రిసెప్షన్ శారీ. ఈ రిసెప్షన్ శారీ వచ్చి బ్లూ అండ్ గ్రే కాంబినేషన్‌లో వచ్చింది. ఇది నేను కట్టుకున్నప్పుడు అసలు చూసినప్పుడు అసలు ఏంటో ఏంటి ఇలా ఉంది అనిపించింది గానీ, వన్స్ కట్టుకున్నాక అసలు చాలా బావుంది. నాకు ఫస్ట్ అయితే శారీ అంతా నచ్చింది గానీ, ఈ బోర్డర్ నచ్చలేదు. బట్ మా సిస్టర్, మా అమ్మ కలిసి లేదు బావుంటది కట్టుకుంటే. నువ్వు కట్టుకుంటావు అలా అని చెప్పి నన్ను మోటివేట్ చేసి తీసుకోమని చెప్పారు. సో, నేనేం చేశానంటే దీనికి యాక్చువల్‌గా గ్రే కలర్ వచ్చింది. దీని బోర్డరు. చూడండి గ్రే కలర్ అది కూడా కొంచెం డల్‌గా అనిపించింది. బట్ ఈ శారీ బ్రొకెట్ డిజైన్ ఇదంతా చాలా బావుంది. కట్టుకుంటే అసలు ఆ లుక్ నాకే పర్సనల్‌గా చాలా నచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా మెత్తగా మనం కట్టుకునే ఈవెన్ బిగినర్స్‌కైనా కూడా ఈజీగా కట్టుకోవచ్చు. ప్లేట్స్ అవి ఈజీగా అరేంజ్ చేసుకునేలాగా ఉంది క్లాత్. ఈ గ్రే కలర్ దానికి నేనేం చేశానంటే ఈ లేస్ తీసుకున్నాను. ఇది మన నార్మల్‌గా ఫ్యాన్సీ స్టోర్‌లోనే తీసుకున్నాను ఈ లేస్. ఈ లేస్‌ని నేనే యాడ్ చేసుకున్నాననమాట. ఈ శారీ అంతా ఈ లేస్ ఏసేసరికి ఒక బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది. హ్మ్. సో, ఇది ఆహ్, కాకినాడలో రిసెప్షన్ శారీ అన్నమాట. దీనికి ఈ లేస్ వేసిన తర్వాత లేస్ వేయడం అనేది ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ట్రెండ్ చెప్పాలంటే. సో, వై నాట్ అని చెప్పి మా మమ్మీ ఏమో అసలు పట్టుదానికి లేస్ ఏసుకుంటారా అంటే, లేదు లేదు ఇప్పుడు ట్రెండ్ అమ్మా ట్రై చేద్దాం అని చెప్పి దీన్ని ఎలా సెట్ చేసాము. దీనిపైన బ్లౌజ్ కూడా ఈ గ్రే కలరే వచ్చిందన్నమాట. సో, దీనికి నేనేం చేశానంటే దీనికి ఒక్కదానికి నేను మగ్గం వర్క్ ప్రిఫర్ చేశాను. ఇది కూడా నేను బడ్జెట్‌లోనే తీసుకున్నాను. సో, ఇది ఈ శారీ మీదకి బ్లౌజు. ఈ బ్లౌజ్ నేను ఇన్‌స్టా పేజ్‌లో తీసుకున్నాను. అసలెలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ, ట్రస్ట్ మీ చాలా బావుంది బ్లౌజు. ఇది నేను జస్ట్ ఇదే వర్క్ నేను బయట బొటిక్స్‌లో అడిగాను. అరౌండ్ 5000, 6000 అలా చెప్పారు. బట్ ఇది నేను జస్ట్ ఒక అరౌండ్ 1200కి తీసుకున్నాను. బ్లౌజ్ పీస్. ఇన్‌స్టాగ్రామ్‌లో రాధా కలెక్షన్స్ అని ఒక పేజ్‌లో తీసుకున్నాను. యూ కెన్ గో ఫర్ ఇట్. రాధా కలెక్షన్స్ అని చెప్పి నేనైతే పర్సనల్‌గా మీకు సజెస్ట్ చేస్తాను. బ్రైడ్ టు బీ అన్నవాళ్ళు లేదంటే తక్కువ బడ్జెట్‌లో మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్తాను. అంటే వర్క్ బావుంటుంది అండ్ క్వాలిటీ ఉంది. క్లాత్ కూడా మీకు చాలా బావుంది. సో, మనం క్లాత్ కావాలంటే క్లాత్ ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ. లేదు అంటే మన మెజర్‌మెంట్స్ ఇస్తే వాళ్ళే స్టిచ్ చేసి కూడా ఇస్తారు. స్టిచ్చింగ్‌కి ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటారు. అరౌండ్ 300 ఆర్ 400. ఇది బ్లౌజ్ అన్నమాట. సీ ఎక్కడ క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించలేదు. చక్కగా షుగర్ బీడ్స్ యాడ్ చేశారు. గోల్డ్ బీడ్స్ అన్నీ చాలా బావుంది. అండ్ ఫోటోస్‌లో అయితే చాలా పడింది. దీనికి గ్రే కలర్ వచ్చింది కదా! సో, గ్రే కలర్ డల్ అనిపిస్తదని చెప్పి నేను వైలెట్ కలర్ బోర్డర్ ఇచ్చాను. ఐ మీన్ లేస్ యాడ్ చేశాను. అదే వైలెట్ నేను కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ పైనే వర్క్ ఆర్డర్ ఆర్డర్ పెట్టుకున్నాననమాట. సో, యాస్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే ఎక్స్‌పెక్ట్ చేశానో మోర్ థాన్ ఎక్స్‌పెక్టెడ్ ఈ బ్లౌజ్ వచ్చింది. అప్పటి వరకు దీనికి మగ్గం వర్క్ చేపిచ్చాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. బట్ ఎప్పుడైతే ఈ బ్లౌజ్ నాకు ఆర్డర్ డెలివరీ అయిందో ఇంకా ఫిక్స్ అనమాట. సరే ఇంక ఈ బోర్డర్‌కి ఇది బాగా సెట్ అయిందని చెప్పి నేను దీనికి సెట్ చేసేసాను. అయితే దీనికి బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. నేనేమి యాడ్ చేయలేదు. దీంతో కలిపే వచ్చింది బ్లౌజ్ పీస్. యాస్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చినట్టుగానే నేను స్టిచ్ చేపిచ్చేసుకున్నాను. నెక్ ప్యాటర్న్ అంతా వాళ్ళదే. సో, అలా ఇచ్చిన దాన్ని నేను సెట్ చేసుకొని ఇలా నా బ్లౌజ్ మెజర్‌మెంట్స్‌తో నేను కుట్టించుకున్నాననమాట. దీనికి స్టిచ్చింగ్‌కి సెపరేట్‌గా పడింది. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చి 1200 అరౌండ్ అలా పడింది. తాదా కలెక్షన్స్ మర్చిపోకండి. సో, ఇదండి నా వెడ్డింగ్ శారీ కలెక్షన్. ఇంకా ఎక్స్‌ట్రా శారీస్ కూడా తీసుకున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.